అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలో ఆనందోత్సవాల నడుమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిన్నటి రాత్రి 8 గంటల సమయంలో ప్రదర్శన కోసం అందంగా ముస్తాబు చేసిన ఓ రథముపై అంబేద్కరుని నిలువెత్తు చిత్రపటాన్ని అధిష్టింపచేసి పూలమాలలు వేసి అపిలేపల్లి గ్రామంలోని పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహిస్తూ ఆ రథం ముందు భాగాన అధునాతన టెక్నాలజీ కలిగిన డీజే సౌండ్లతో అంబేద్కరుని జీవిత విశేషాలను తెలిపే పాటలకు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులంతా యువతీ యువకులు చిన్న పెద్ద తేడా లేకోకుండా రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో డీజే పాటలకు అనుగుణంగా చిందులు వేస్తూ డాన్సులు చేస్తూ యువత సూపర్లను ఆకట్టుకునే విధంగా బాబా అంబేద్కర్ సాబ్ జయంతి వేడుకలను నిర్వహించారు. మరిన్ని బాబా అంబేద్కర్ విశేషాల గురించి తెలుసుకుందాం. అపిలేపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, అన్నింటికీ మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. అంటరానితనంపై అలుపెరుగని పోరు చేశారాయన. దళితులు, గిరిజనులు, మహిళల, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన మహనీయుడు ఆయన. సమాజంలోని అన్ని వర్గాలకు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉండాలంటూ రాజ్యాంగాన్ని రూపొందించారు ఆయన. అలాంటి మహనీయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ చేసిన సేవలను అందరూ స్మరించుకుంటున్నారు. ఇక ఇవాళ దేశంలోని అతిపెద్దదైన 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఆవిష్కృతం కానుంది. ఈ సందర్భంగా సామాజిక మార్పు కోసం వివిధ సందర్భాల్లో అంబేద్కర్ చేసిన అమూల్యమైన సూక్తులు మీకోసం. కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని నిర్మించలేరు. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు. వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగురంగుల గోడలు కాదు. పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. జీవించేందుకు మనిషి తినాలి. సమాజ సంక్షేమానికై జీవించాలి. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకు దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించి వేస్తుంది. మనం ఎంచుకున్న మార్గం వెంట జంకు లేకుండా ముందుకు సాగిపోవాలి. విద్య కంటే శీలం గొప్పది. ఒక ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండటం, దాన్ని చేరుకోవడానికై ఓపికగా పరిశ్రమించడం మన జీవిత సూత్రంగా ఉండాలి. ఒక గొప్ప వ్యక్తి, ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకై సిద్ధంగా ఉంటాడు. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడవుతాడు. గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు స్వయం సేవ ఉత్తమమైనది. ఒక వర్గాన్ని ఇంకో వర్గంపైకి ఊసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరం. సామాజిక చింతనకు ధర్మమే ఆధారం. అందరికీ నమస్కారం. సర్వే జనో సుఖినో భవంతు.